సిపిఎం ఒక సంచలనాత్మకమైనటువంటి చర్యకి దిగడం అన్నది సిపిఎం చరిత్రలో ఇదొక సంచలనం అనాలనుకుంటా. ఎందుకంటే సిపిఎం ఒక త్రిసభ్య కమిటీ వేసిందట. దేని మీద అంటే సిపిఎం కార్యకలాపాలని పాడు చేస్తున్నారు, సిద్ధాంతాలని పక్కన పెడుతున్నారు అన్నటువంటిది. హైటెక్ సిపిఎం నాయకుడిగా ముద్రపడ్డవాడు తమ్మినేని వీరభద్రం. అంతకుముందు సిపిఎం కార్యాలయాలంటే ఒక ప్రభుత్వ కార్యాలయాలాగా ఉంటాయి. ఒక ఆఫీసు, ఒక ఇట్లా కూర్చుని ఉంటే ఈ పక్కన ఒక బల్ల, ఒక కుర్చీ, అక్కడ పార్టీ నాయకుడు కూర్చుని ఉంటారు. లేకపోతే ఒక రూమ్లో వాళ్ళు కూర్చుని ఉంటారు. మిగతా అది బయట ఒక లైబ్రరీ లాగా ఉంటుంది. పేపర్లు అందరూ చదువుకుంటారు, కూర్చుంటారు, పిచ్చాపాటి మాట్లాడుకుంటారు, అప్పుడప్పుడు చిన్నపాటి సభలు పెట్టుకుంటారు. ఇవన్నీ నడుస్తుంటుంది. అట్లాంటి దాన్ని ఒక హైటెక్ బిల్డింగ్ కట్టిన మొట్టమొదటిది తెలుగుదేశం, వైసీపీలు, కాంగ్రెస్ల కంటే ముందు హైటెక్ కార్యాలయాన్ని కట్టినోడు తమ్మినేని వీరభద్రం. బాగా ఆర్థికంగా వెల్ సెటిల్ కావడం. అట్లాగే సిపిఎం కోసం అంటే ఒక ఛానల్ పెట్టిన వాడు 10 టీవీని ఆయనే. అలాగా 99 టీవీ సిపిఐ పెడితే 10 టీవీ తమ్మినేని వీరభద్రం సిపిఎం కోసం పెట్టుకొచ్చారు. అందులో హైటెక్ మోడల్లో నడిపించారు. దాన్ని కూడా ప్రధాన ఛానల్తో పోటీ పడేలాగా ఉట్టి పార్టీ ఛానల్ లాగా కాకుండా కమర్షియల్ ఛానల్ లాగానే, కమర్షియల్ న్యూస్ ఛానల్ లాగా నడిపించుకొచ్చారు. ఆ తర్వాత అమ్ముకున్నారు అనుకోండి. అది పక్కన అయితే ఓవరాల్గా అసలు పార్టీ విధానాలు, సిద్ధాంతాలు ఆయన చెడగొట్టి ఇలాగ హైటెక్ టైప్లో తీసుకుపోతున్నారన్న దాని మీద త్రిసభ్య కమిటీ వేశారట. త్రిసభ్య కమిటీ అవును ఆయన తప్పు చేశాడని నిర్ధారించిందంట. ఆయన అసలు పార్టీ సిద్ధాంతాన్ని, విధానాలను పట్టించుకోకుండా పార్టీలో గ్రూపులు క్రియేట్ చేస్తున్నాడని గమనించిందట. ఎవరెవరు దీనికి బాధ్యులు అంటే తమ్మినేని వీరభద్రంతో పాటు స్కైలాబ్ బాబు ప్రసాద్, ఈ ముగ్గురు బాధ్యులని తెలిస్తే వాళ్ళ ముగ్గురిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా తాజాగా చేస్తున్న ప్రకటన అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ఇంతకుముందు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నంత వరకు ఆయన ఏం చేయలేదు. పదవి మారిన తర్వాత ఈ చర్యలు జరిగినాయి.